పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూల నడుమ గౌరమ్మరా సిబ్బి పూల నడుమ గౌరమ్మరా మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక జొన్న పిసికిలు తల్లి పాలోలరా పాల పిట్ట వాలి తింటుందిరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు సర్వమానవతలు పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా ఎలుగెత్తి చాటింది తెలంగాణ రా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణ రా మట్టిలో మాణిక్యం మాయమైపోయింది. తెలంగాణ జాతి జనులు పాడుకునే పాటకు ప్రాణం పోసిన గొంతుక మూగబోయింది. ఆసువుగా జానపదాలు అల్లి పాడిన సహజ కవి తరలిపోయాడు. ముక్కోటి గొంతుకలకు చేతనం అందించిన ప్రజాకవి అందశ్రీ జీవితానికి రాజీనామా చేశారు. భువిలో పాడిన పాటలు చాలునని దివిజనులు మెచ్చే పాటలు పాడేందుకని అందశ్రీ దివికేగారు. జనం పాటకు మర్యాద తెచ్చిన మహాకవి కానరాని లోకాలకు తరలిపోయారు. పాట వింటే చాలురో పరవశించు పల్లెరో పాట వింటే చాలురో పరవశించు పల్లెరో మాట వింటే చాలురో కవిత్వాల మూటరో పాట వింటే చాలురో కవిత్వాల మూటరో గొర్రెలు కాసే గుత్ప కట్టెనో అందశ్రీ అన్న చేతులల్ల కలమాయరో అందశ్రీ అన్న జీతగాడి బతుకునుండెరో అందశ్రీ అన్న ఆ రాతగాడు పుట్టుకొచ్చెరో అందశ్రీ అన్న రేపర్తి తల్లినేమోరా అందశ్రీ అన్న పట్టపు రాణి చేస్తివా అందశ్రీ అన్న గోడ గట్టినట్టుగా పాట గడితినంటరో గోడ గట్టినట్టుగా పాట గడితి వంటరో గోడ గట్టినట్టుగా పాట గడితివంటరో గోడ గట్టినట్టుగా పాట గడితి వంటరో అందే ఎల్లయ్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. అందే శ్రీ అంటే ఖచ్చితంగా తెలియని వారంటూ ఉండనే ఉండరు. ఆర్ద్రత నిండిన అక్షరాలకు ఆలోచనల్లోనే పురుడు పోసి వాటికి మనసులో రాగం కట్టి జనం నాలుకలపై నిలిచిపోయే పాటలు సృష్టించిన అందశ్రీ గుండె అలసిపోయింది. ఆ అలసటలోనే ఆగిపోయింది. అది తెలంగాణ వ్యాప్తంగా విషాదం నింపింది. మానవత్వం కరవైపోతుందని, మనిషన్నవాడు మాయమైపోతున్నాడని జీవితాంతం గుండెలు పగిలేలా ఆక్రోశించిన అందశ్రీ ఆ బాధలోనే భువికి రాజీనామా చేశారు. అనాథగా పుట్టాడు. పేదరికంతో సావాసం చేశాడు. గొడ్ల కాపరిగా కొన్నాళ్లు పనిచేశాడు. ఆ పని చేస్తూనే తనలో తాను పాటలు పాడుకునేవాడు. సెలయేటి గీతిలా అది సహజంగా పరవళ్లు తొక్కుతూ సాగిపోయేది. బడికి పోయి చదవలేదు, అక్షరాలు నేర్వలేదు, పుస్తకాలు చదవలేదు. కానీ ప్రపంచాన్ని మాత్రం బాగా చదివాడు. జన జీవితాలను, సమాజంలోని స్వార్థాన్ని, మనుషుల్లోని మాయలను బాగా అర్థం చేసుకున్నాడు. ఆ అవగాహనలోంచే ఆణిముత్యాల్లాంటి పాటలు అలవోకగా సృష్టించాడు అందశ్రీ. అప్పటికప్పుడు ఆలోచనల్లోంచి పదాలు పుట్టించి అక్కడికక్కడే వాటిని కదం తొక్కించి ఉరకలెత్తించే పాటలెన్నో సృష్టించాడు. గొడ్ల కాపరి పని మానేసి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. తాపీ మేస్త్రి అయ్యాడు.
చుట్టూరా ఉన్న పేదల బతుకుల్లో కష్టాలు కడగంట్లు స్పృశిస్తూ కదిలాడు. ఆయన పాడిన పాటలు తెలంగాణ ఉద్యమకారుల చేత కదం తొక్కించాయి. పదాలను రాపాడించి ముక్కోటి గొంతుకలను ఏకం చేశాడు. మాటలతోనే అగ్గి రాజేసి తెలంగాణ ఉద్యమకారుల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించాడు. తన జాతి జనులు పాడుకునేలా జయ జయ హే తెలంగాణ పాట పాడాడు. అదే తెలంగాణ రాష్ట్రగీతం అయింది. ఆయన పాటలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. అవి ఊరికే ఉండనియవు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చేస్తాయి. వెన్నంటి ఉండి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తాయి. పోరాటాలకు కావలసిన ధైర్యాన్ని ఇస్తాయి. కొమ్మ చెక్కితే బొమ్మరా, దాన్ని కొలిస్తే అమ్మరా అనగలిగిన గడసరి అందశ్రీ. ప్రపంచాన్ని చదువుకున్న అందశ్రీకి డాక్టరేట్ ఇచ్చి తనని తాను గౌరవించుకుంది కాకతీయ విశ్వవిద్యాలయం. గంగ సినిమాలో ఆయన రాసిన పాటలకు గాను నంది అవార్డు దక్కింది. ఎంతో నిరాడంబరంగా బతికేశాడు అందశ్రీ. కులాలు లేవు, మతాలు లేవు. మనిషిని మనిషిగా గౌరవించాలని నమ్మాడు. అలానే జీవించాడు. మనుషులను ప్రేమిస్తూ ఆనందించాడు. ఎవరు కనిపించినా మంచిగున్నావా అని ఆప్యాయంగా అడిగేవాడు. చనిపోవడానికి ఒకరోజు ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ నేను మృత్యువును జయించానని అన్నాడట అందశ్రీ. ఆయన మృత్యువును కాదు, భూలోకాన్నే జయించాడు. అందుకే దివి లోకంలో మరిన్ని పాటలు పాడడానికి మాయమైపోయాడు అందశ్రీ. జోహార్ 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 అందశ్రీ అన్న గారికి జోహార్ జోహార్. అందశ్రీ నువ్వు ఉంటావు, నువ్వే సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. 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 జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న. జోహార్ 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 డాక్టర్ అందశ్రీ అన్న. జోహార్. ఘట్కేసర్లో అందశ్రీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన రాసిన పాట జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిర్భవించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రీ పాడెమోసి తుది వీడ్కోలు పలుకుతున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా అందశ్రీ పాడెమోసి ఆయనకు గౌరవం, ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్లో అందశ్రీ అంత్యక్రియలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న. జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న. జోహార్ జోహార్. జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న. జోహార్ జోహార్. సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న గారికి జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి జోహార్ జోహార్. ఘట్కేసర్లో అందశ్రీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. స్వయంగా పాడెమూసి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేసుకున్నారు. ప్రస్తుతం ఆ అంత్యక్రియల ఘట్టాన్ని మనం చూస్తున్నాం. మట్టిలో మాణిక్యం మాయమైపోయింది. తెలంగాణ జాతి జనులు పాడుకునే పాటకు ప్రాణం పోసిన గొంతుక మూగబోయింది. ఆసువుగా జానపదాలు అల్లి పాడిన సహజ కవి తరలిపోయాడు. ముక్కోటి గొంతుకులకు చేతనం అందించిన ప్రజాకవి అందశ్రీ జీవితానికి రాజీనామా చేశారు. భువిలో పాడిన పాటలు చాలునని దివిజనులు మెచ్చే పాటలు పాడేందుకని అందశ్రీ దివికేగారు. జనం పాటకు మర్యాద తెచ్చిన మహాకవి కానరాని లోకాలకు తరలిపోయారు. చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. జోహార్ తెలంగాణ గీత రచయిత. జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ గీత రచయిత డాక్టర్ అందశ్రీ అన్న. జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ గీత రచయిత డాక్టర్ అందశ్రీ అన్న. జోహార్ జోహార్. జోహార్ అందశ్రీ అన్న. జోహార్ జోహార్. అమర్ రహే అందశ్రీ అన్న. అమర్ రహే అమర్ రహే. హలో 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 హలో
అందే ఎల్లయ్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. అందే శ్రీ అంటే ఖచ్చితంగా తెలియని వారంటూ ఉండరు. ఆర్ద్రత నిండిన అక్షరాలకు ఆలోచనల్లోనే పురుడు పోసి వాటికి మనసులో రాగం కట్టి జనం నాలుకలపై నిలిచిపోయే పాటలను సృష్టించిన అందెశ్రీ గుండె అలసిపోయింది. ఆ అలసటలోనే ఆగిపోయింది. అది తెలంగాణ వ్యాప్తంగా విషాదం నింపింది. మానవత్వం కరవైపోతోందని, మనిషన్నవాడు మాయమైపోతున్నాడని జీవితాంతం గుండెలు పగిలేలా ఆక్రోశించిన అందెశ్రీ ఆ బాధలోనే భువికి రాజీనామా చేశారు. అనాథగా పుట్టాడు. పేదరికంతో సావాసం చేశాడు. గొడ్ల కాపరిగా కొన్నాళ్లు పనిచేశాడు. ఆ పని చేస్తూనే తనలో తాను పాటలు పాడుకునేవాడు. సెలయేటి గీతిలా అది సహజంగా పరవళ్లు తొక్కుతూ సాగిపోయేది. అందే ఎల్లయ్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. అందే శ్రీ అంటే ఖచ్చితంగా తెలియని వారంటూ ఉండనే ఉండరు. ఆర్ద్రత నిండిన అక్షరాలకు ఆలోచనల్లోనే పురుడు పోసి వాటికి మనసులో రాగం కట్టి జనం నాలుకలపై నిలిచిపోయే పాటలు సృష్టించిన అందెశ్రీ గుండె అలసిపోయింది. ఆ అలసటలోనే ఆగిపోయింది. అది తెలంగాణ వ్యాప్తంగా విషాదం నింపింది. మానవత్వం కరవైపోతుందని, మనిషన్నవాడు మాయమైపోతున్నాడని జీవితాంతం గుండెలు పగిలేలా ఆక్రోశించిన అందెశ్రీ ఆ బాధలోనే భువికి రాజీనామా చేశారు. అనాథగా పుట్టాడు. పేదరికంతో సావాసం చేశాడు. గొడ్ల కాపరిగా కొన్నాళ్లు పనిచేశాడు. ఆ పని చేస్తూనే తనలో తాను పాటలు పాడుకునేవాడు. సెలయేటి గీతిలా అది సహజంగా పరవళ్లు తొక్కుతూ సాగిపోయేది. బడికి పోయి చదవలేదు. అక్షరాలు నేర్వలేదు. పుస్తకాలు చదవలేదు. కానీ ప్రపంచాన్ని మాత్రం బాగా చదివాడు. జన జీవితాలను, సమాజంలోని స్వార్థాన్ని, మనుషుల్లోని మాయలను బాగా అర్థం చేసుకున్నాడు. ఆ అవగాహనలోంచే ఆణిముత్యాల్లాంటి పాటలు అలవోకగా సృష్టించాడు అందెశ్రీ. అప్పటికప్పుడు ఆలోచనల్లోంచి పదాలు పుట్టించి అక్కడికక్కడే వాటిని కదం తొక్కించి ఉరకలెత్తించే పాటలెన్నో సృష్టించాడు. గొడ్ల కాపరి పని మానేసి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. తాపీ మేస్త్రీ అయ్యాడు. చుట్టూరా ఉన్న పేదల బతుకుల్లో కష్టాలు, కడగంట్లు స్పృశిస్తూ కదిలాడు. ఆయన పాడిన పాటలు తెలంగాణ ఉద్యమకారుల చేత కదం తొక్కించాయి.